కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం 250 ఎకరాలు భూసేకరణ చేయనున్నట్లు వెబ్సైట్ లో ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గ్రీన్ కో మరియు ఇతర కంపెనీలకు భూసేకరణ కోసం ప్రకటించడంపై రైతులు తమ జీవనోపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఈ విషయాన్ని ప్రతికూలంగా మానుకోమని, భూసేకరణను తక్షణమే విరమించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. భూసేకరణకు న్యాయం జరగాలని మరియు రైతుల హక్కులను రక్షించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. సాగరమాల రోడ్లకు భూములు ఇచ్చాం, జగనన్న కాలనీలకు భూములు ఇచ్చాం, గతంలో ఎన్టీపీసీకి 800 ఎకరాల భూములు ఇచ్చాం, కాకినాడ కార్పొరేషన్కి మొన్న భూములు ఇచ్చాం. ఇక మేము తట్టుకునే పరిస్థితి లేదు, మా దగ్గర భూములు లేవు సార్. మేము చిన్న సన్నకారు రైతులం, మేము అన్ని విధాలు నష్టపోయి ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. వారు మా యందు దయించి మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇవి 3 పంటలు పండే భూములు, తప్పకుండా మీకు మంచి జరిగే కార్యక్రమం చేస్తాను కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు మోస చిన్నారావు, సుబ్బంపేట, ఈ కొత్తపల్లి మండలం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. మా పంట పొలాల్లో 250 ఎకరాలు తీసుకుంటారని మాకు మెసేజ్ వచ్చింది. వస్తే అవి తీసుకోకుండా ఆపాలని మేము కూర్చున్నాం. ఇప్పటికే సాగరమాలని, SEZ అని, జగనన్న కాలనీ అని, సాగరమాల రోడ్డు అని తీసుకున్నారు. ఇప్పుడు కనీసం 400 ఎకరం కూడా లేదు కొత్తపల్లి మండలంలో. అలాంటిది 250 ఎకరం తీసుకుంటే మేము ఏం తిరిగి బ్రతకాలండి? మాకు వ్యవసాయం తప్ప ఇంకా రెండవది ఏదీ లేదు. ఈ అందరూ కూడా ఈ కొత్తపల్లి మండలం మీదే, కుమరగిరి మీదే ఫోకస్ అంతా పెడుతున్నారు. మాకు తప్ప ఏది కనిపించట్లేదు ఎవరికి. పనికిరాని పొలాలు లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఉన్నాయండి. ఈ కొత్తపల్లి మండలమే, ఈ కొత్తపల్లి దగ్గరే ఈ మళ్ళీ 250 ఎకరాలు తీసుకుంటే మేము ఏం తిని బ్రతకాలండి? ప్రకృతి లేదండి, తిన్నందుకు తిండి లేదండి. తల్లి పిల్లని ఎలా పోషించుకోవాలండి? మాకు పొలమే ఆధారం అండి. ఇంకేది రెండో పని కూడా మాకు తెలియదండి. జాబులు లేవండి, ఏవి లేవండి. మా పొలాల మీద ఆధారపడి ఉన్నాం సార్. మాకు న్యాయం చేయవలసిందిగా పొలాలు తీసుకోకుండా కావాలని కూర్చున్నాం.